వాత వజ్ర దీని పేరు. వాతాన్ని వజ్రం లాగా హరిస్తుంది అనమాట. అంటే వజ్రం అంత గట్టిగా చేస్తుంది మళ్ళీ మీ శరీరాన్ని. వాతాలన్నిటిని కూడా తగ్గిస్తుంది అని అర్థం అనమాట. దీంతో పాటు మన దగ్గర ధాతు వృద్ధి లేహ్యం అని ఒకటి ఉందమ్మా. ఈ రెండాట్ల కాంబినేషను. ఇంకా బ్లడ్లో కనుక వాతం ఎక్కువ ఉన్నట్టయితే హెర్బా ధాతు అని చిన్న ట్యాబ్లెట్ ఉంటుందమ్మా, మిరియం గింజలాగా. అది బాటిల్లో మేము ఇస్తే ఆ మట్టిలో కూడా సరిపడి ఉండవు. అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ ఇంత పైసలు తీసుకున్నారు, అసలు మాకు ట్యాబ్లెట్లు కనపట్టలేదు. కానీ కనపట్టలేదని రెండోది వేసుకోకుండా, చాలా ప్రమాదం. అది అంత పవర్ఫుల్ కాబట్టి అంత చిన్న డోస్ చేసామంటాం. ఆయుర్వేదంలో చిన్న ఆవగింజ అంత వేసుకుంటే డోసులు కూడా ఉంటాయమ్మా. అవి చేయలేక మేము చెయ్యం. చిన్న ఆవగింజ అంటే ఎలా చేయాలా, మాత్ర చేయడం కుదరదు. అది ఏదైనా ఇప్పుడు కొత్తగా ఈ ఇంజక్షన్ టైప్లో వచ్చినాయి కాబట్టి అంత చిన్న డోస్ చేయగలన్నమాట. బహుశా 2 mg 3 mg ఉంది. అసలు ఎలా చేయగలమండి, అది ఇంపాసిబుల్ అనమాట. దాంట్లో ఇంకో మెటీరియల్ ఏదైనా కలిపి చేయాలి. లేకపోతే అంత చిన్న మాత్ర కూడా వితిన్ అవర్స్లో పనిచేసి ఉంటాయి. అంచేత ఏంటంటే ఏదో ఆయుర్వేదంలో అంత చిన్న మాత్ర ఉంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందని అనుకోక్కర్లేదు. అది కూడా ఏం చేస్తాం అంటేనండి, మంత్లీ 25 days ఇస్తాం. ఒక 5 days మళ్ళీ గ్యాప్ ఇవ్వాలన్నమాట. అలాగా అనేక రకాల ట్యాబ్లెట్లు అలాగే లేపనాలు ఉంటాయమ్మా.